2025లోకి అడుగుపెట్టగానే మన జాతకంలో అదృష్ట రేఖలు పరిగెడుతున్నట్టున్నాయి. అయోధ్య, కుంభమేళ, కాశీ 3 దర్శనాలు చేసుకోవడానికైతే బయలుదేరుతున్నాము. పొద్దున 1 గంటకు లేచి 3 గంటలకల్లా రెడీ అయిపోయి 4:30 కల్లా ఎయిర్పోర్ట్లో వచ్చి పడ్డాము. హైదరాబాద్ టు లక్నో మనకి 2 అవర్స్ ఫ్లైట్ జర్నీ ఉంటుంది. మన తరం చేసుకున్న గొప్ప అదృష్టం అంటూ ఏదైనా ఉన్నది అంటే అది 144 ఏళ్ళకి ఒకసారి వచ్చే మహాకుంభమేళాని చూడగలుగుతున్నాము. ఎంత అదృష్టవంతులం కదా. అలాగే పుణ్యాత్ములు నరేంద్ర మోదీ గారు నిజంగా ఎంత శ్రమపడి మన రామయ్యని అయోధ్యలో నెలకొల్పారు. ఆ దృశ్యాన్ని మేము కరెక్ట్గా సంవత్సరం తిరగక ముందే ఒక్కరోజు ముందే చూడగలుగుతున్నాము. ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నానో నేను అసలు. ఇగో హైదరాబాద్ లాంజ్లోకి అయితే వచ్చేసాము. 1 గంటకు లేచాము కదా, మలమలా మాడుతున్నాయి అన్నమాట పేగులు. తొందరగా తినేసామంటే ఇంకా లక్నో చేరుకోవడానికి మనకి 2 గంటలు పడుతుంది హైదరాబాద్ నుంచి. అక్కడి నుంచి మళ్ళీ మనకి ఒక 4 అవర్స్ అయోధ్య జర్నీ ఉంటుంది. సో ఈ లోపల మనకి ఆకలి అవి ఏమి ఉండకూడదంటే మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేస్తే అయిపోతుంది అనమాట. అందుకే బఫే చేసేసాము. ఫ్లైట్లో మంత్స్ బేబీ ఉంది, పాపం ఎంత ఏడ్చిందో. Krishu, excited? That smoke detectors are installed in all laboratories. Mobile phones and other small handheld electronic devices may be used in flight mode only. పైలట్ భయ్య టైమింగ్ అంటే టైమింగే, అసలు అదరగొట్టేశారు. కరెక్ట్గా 2 గంటల్లో లక్నో దించేశారు. మనం ఒకసారి అలా లక్నో అంతా ఎయిర్పోర్ట్ ఒకసారి లుక్ వేసేసుకుందాము. లగేజ్ అంతాని మగవాళ్ళు కప్ చెప్పేసామన్నమాట తీసుకురమ్మని. ఆడవాళ్ళు అంతా అలా ఒక చుట్టేస్తున్నాము. నా కొడుకు కూతురు కూడా మంచిగా లగేజ్ అంతా జర్నీ అంతా బాగా మోసారు. వాళ్ళ సూట్ కేసులు వాళ్ళే పట్టుకున్నారనమాట. ఇంకా పెద్దవాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళు చేయి పట్టుకొని మంచిగా నడిపించారు దగ్గరుండి. సో లక్నో ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. గ్రీనరీ అవి అదిరిపోయాయి అసలు. సో మనం క్యాబ్ కోసం వెయిటింగ్ అనమాట. అది వచ్చేసింది అనేసి అంటే ఇంకా వెళ్ళడమే. 4 గంటలు జర్నీ, మంచిగా పడుకోవచ్చు. కానీ మేము పడుకోకుండా అలా సైట్ అంతా చూస్తూ ఉన్నాం అనమాట దారిలోనన్నీని. చాలా బాగుంది లక్నో ఎయిర్పోర్ట్ కూడాని. ఇదిగో అయోధ్యలో అడుగు పెట్టేశాము. ఇదేంటో రోడ్ ఎక్స్టెన్షన్ అవుతున్నట్టుంది. ఇల్లులన్నీ సగం చెక్కేశారు పాపం. అన్నీ సగం ఇల్లులే ఉన్నాయి. బాగా రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నట్టున్నారు, మెయిన్ రోడ్ కదా. సో మేము వెళ్ళాల్సినది వచ్చేసి భారత్ భవన్ అనేసి ఏదో ఉంది. అక్కడికి వెళ్ళాలంటే ఒక 1/2 కిలోమీటర్ ఇగో ఈ ఎలక్ట్రిక్ ఆటోలు ఏవో ఉన్నాయి, వీటిని పట్టుకొని వెళ్ళాలి. మొత్తం ఈ దారులన్నీ కూడా చిన్న సందులు అనమాట. ఇగో మనం ఉండాల్సిన హోటల్ అయితే వచ్చేసింది భారత్ భవన్. రూమ్స్ అయితే బాగున్నాయి, బెడ్ అవి కూడా అన్నీ మంచిగా ఉన్నాయి. అండ్ రాగానే మనకి రామ్లల్లా వెల్కమ్ చెప్తున్నారనమాట. ఒకసారి అలా రూమ్ లుక్ వేసేద్దాము. 2 బెడ్స్ ఇచ్చారనమాట. మనం ఏదైనా ముందే బుక్ చేసుకోవడం బట్టి ఉంటుందన్నమాట. వీళ్ళు క్లియర్గా చెప్పేశారు ఎలాంటి రూమ్స్ కావాలి ఏంటి అనేసి. ఎక్కువ మంది ఉన్నాం కదా, సో వాళ్ళకోటి మాకోటి అనమాట రూమ్ బుక్ చేసుకున్నాము. మెయిన్ కావాల్సింది ఏంటంటే మనకి గీజర్ ఉన్నదంటే చాలు. ఎందుకంటే ఆ చలిలో స్నానం చేయడం అసలే టెంపరేచర్ చాలా అంటే చాలా తక్కువగా ఉంది. సో అందుకు హాట్ వాటర్ ఉండాల్సిందే. ఇంకా ఈ దారి అంతా కూడా ఒకసారి లంచ్ చేయడానికి ఇప్పుడు బయలుదేరామన్నమాట. దారి అంతా కూడా అడుగడుక్కి గుళ్ళు అనమాట. అయోధ్యలో మీకు ఎక్కడ చూసినా అడుక్కో గుడి ఉన్నదన్నమాట. ఎంత ప్రాచీనమైన స్థలం కదా. సో మొత్తం అన్ని గుళ్ళే అనమాట. ఇక్కడ ఏదో ఆంజనేయ స్వామిది చాలా పెద్ద విగ్రహం ఉంది. ఆ గుడి చూద్దాం అనుకున్నాం కానీ చూడ్డానికి అవ్వలేదు. ఇప్పుడైతే మెయిన్ అన్నపూర్ణ మెస్ అంట, అది చాలా బాగుంటుందని చెప్పారు. అక్కడికి వెళ్తున్నాము లంచ్కి. ఈ దారంతా కూడా మనకి కోతులు అయితే ఎన్ని అంటే అన్నీ ఉన్నాయి. కానీ అసలు మరి ఎంత డిసిప్లిన్ నేర్చిన కోతులో మరి. నాకు తెలిసి హనుమాన్ వాటిని బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. ఏది కూడా మనుషుల మీదకి ఎగరడము రావడము భయపెట్టడమో ఇవి ఏమీ చేయలేదు తెలుసా. నిజంగా మనం వేరే చోట్ల కూడా వేరే గుళ్ళ దగ్గర కూడా చూస్తూ ఉంటాం కదా, కానీ అవి వచ్చి మీద పడ్డమో లాక్కొని వెళ్ళడమో ఏవో ఒకటి అలాంటివి చేస్తూ ఉంటాయి. ఇక్కడ అయోధ్యలో కానీ లేకపోతే ప్రయాగ్రాజ్లో కానీ ఇక్కడ ఎక్కడ కోతులు అసలు మన మీదకి రావడమో ఇవేమీ లేదు. జనసంచారంలో కలిసిపోయాయి అవి అంతే. మనం ఇప్పుడు లంచ్కి అయితే వచ్చేసామన్నమాట అన్నపూర్ణ మెస్. ఇక్కడ ఫుడ్ బాగుంటుందంటే నిజంగానే చాలా బాగుంది కూడా ఫుడ్. కానీ
ఎక్కడైనా సరే మనం నార్త్ సైడ్ వచ్చాము అంటే జనరల్గా తినే రైస్ ఇలాంటివి కాకుండా మనం ట్రై చేయాల్సింది రోటీ, పన్నీర్ కర్రీ, లేకపోతే దాల్ మఖని ఇలాంటివే ట్రై చేయడం మంచిది. సో మేము కూడా అంతే, మొత్తం ఈ టూర్ అంతా కూడా ఇలాగే అనమాట. చూసారా ఎంతమంది జనాలు, అసలు కిటకిటలు ఆడిపోతున్నాయి ఆటోలన్నీని. ఈ సందులన్నీ ఎక్కడ చూసినా ఇలాగే ఉంటాయన్నమాట. సో అందుకు ఏ కార్లు కానీ ఇవేవి ఈ రోడ్లోకి రావడానికి అవ్వదు. కార్లన్నీ మెయిన్ రోడ్లోని ఆపేస్తే అక్కడి నుంచి అందరూ కూడా ఈ రూములకి వాటికి రావడానికి చిన్న చిన్న ఎలక్ట్రిక్ ఆటోలు ఉంటాయి, వాటి మీదే రావాలన్నమాట. అండ్ మనకైతే అవి ఈజీగానే దొరికేస్తాయి. పిల్లలు రెడీ అయిపోయారు. ఫస్ట్ మొత్తం అందరూని ఒకటే టైపు కుట్టించేసుకున్నారనమాట. మనం బుక్ చేసుకున్నది ఏంటి అంటే శుభం దర్శనం అనేసి బుక్ చేసుకున్నాము. ఆన్లైన్లోని మనకి ఒక 1 month బిఫోరే అవి అమ్ముతారనమాట. అది దానికి ఎలాంటి ఛార్జెస్ ఉండవు. సో అయోధ్య మీరు రావాలి అనుకుంటే గనక ఆ శుభం దర్శన్కి బుక్ చేసుకోండి. డైరెక్ట్ దర్శనం అంటే మనకి చాలా లేట్ అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చి వెళ్ళొచ్చు, కానీ చాలా లేట్ అది. అదే మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అంటే కొన్ని స్లాట్స్ ఉంటాయన్నమాట. సో ఆ టైంలో కరెక్ట్గా మన లక్ దొరికింది అంటే అదృష్టమే. సో ఆ శుభం దర్శన్కి బుక్ చేసుకున్నామంటే ఇంక అసలు లైన్ కట్టాల్సిన అవసరమే లేదు. అలా డైరెక్ట్గా మనం గుళ్ళోకి ఆ రాముడు వారి దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంకంతే, అసలు చాలా నియర్ బై అనమాట. అదే నార్మల్ దర్శనం వాళ్ళకైతే కొంచెం దూరంలోనే ఉంది. మా అదృష్టం బాగుంది, దానికి కరెక్ట్గా దొరికింది. అండ్ మేము అయితే ఇంకా ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా రామ్లల్లా ముందర వెళ్ళి నించున్నాం అంతే. ఈ దారంతా మనం వెళ్ళే వే అంతా కూడా ఇలా షాపింగ్ అవి చాలా బాగున్నాయి. మంచిగా ఇత్తడి సామాన్లు కానీ బుక్స్ కానీ అన్నీ బాగా అమ్ముతున్నారు. తాళ్ళు అవి అన్నీ అమ్ముతున్నారు. కానీ ఇక్కడ అసలు ఎక్కడ మాకు ఆగడానికి అసలు టైమే సరిపోలేదు. అలా డైరెక్ట్గా నడుచుకొని వెళ్ళిపోయాం. ఎందుకంటే 7 కల్లా మాది కరెక్ట్ టైం అంటే టైం ఫాలో అవుతారవంట వాళ్ళు. సో మనం 7కి కొంచెం ఒక 5 నిమిషాలు లేట్గా వెళ్ళినా సరే మళ్ళీ అలో చేయరంట. సో ముందు గుళ్ళో మనం వెళ్ళి మన ఎంట్రీ ఇవ్వాలి కాబట్టి ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా వెళ్ళిపోదాం అనేసి తొందరగా తినేసి వెంటనే బయలుదేరి అలా వచ్చేసామన్నమాట. ఈ దారంతా మనం ఇంకే ఆటోలు కానీ ఏమీ ఎక్కడానికి ఉండదు, అలా నడవాల్సిందే. సో అలాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. పెద్దవాళ్ళు కూడా మంచిగా నడిచేశారు. మా అత్తయ్య కానీ మా చిన్న అత్తయ్య కానీ అందరూ బాగా నడిచారు. ఇక్కడ అన్ని దారులు కొంచెం ఒకేలా ఉంటాయి. సో ఎక్కడికక్కడ మేము కూడా కెమెరా పట్టుకొని ఫొటోస్ అవి తీసుకున్నాం. మేము ఏ దారిలో వచ్చాము ఏంటి అనేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి. ఎవరైనా ఆటోస్ కానీ ఏవైనా సరే ఇక్కడికి ఎంట్రీ ఉండదు. సో ఏంటంటే ఒక ప్లేస్లో వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ ఆ ప్లేస్కి మనం వెళ్ళడానికి కొంచెం రూట్ అవి గుర్తుంచుకోవాలి. అండ్ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఏం భయపడక్కర్లేదు. మనకి టెంపుల్ మెయిన్ గేట్ దగ్గర నుంచి అయితే వీల్ చైర్ అసిస్టెంట్స్ అవి ఉన్నాయి. సో దానికి ఒక అసిస్టెంట్ కూడా ఇస్తారు వాళ్ళు. సో అమౌంట్ ఏదో పే చేయించుకుంటారేమో, మేమైతే తీసుకోలేదు. మా అత్తయ్య వాళ్ళు నడిచేస్తామనేసి అన్నారు. సో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే గనక అలా వీల్ చైర్ అవి దొరుకుతాయి. సో అవి తీసుకొని మంచిగా రావచ్చు. అసిస్టెంట్ ఏంటంటే మనకి టెంపుల్ లోపలికి కూడా వచ్చి మంచిగా తీసుకెళ్ళి దర్శనం చేయించి తీసుకొస్తారు. సూర్యవంశీయుడు దర్శనానికి సూర్యకిరణాలు ఎంత బాగా పడుతున్నాయో. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ అన్నమాట ఇది. జై శ్రీరామ్. అసలు తన్మయంలో మునిగిపోయాము. మొత్తం ఇక్కడి నుంచే స్టార్ట్ చేసాము. నేను, పిల్లలు, మా వారు అందరూ, అత్తయ్య మావయ్య అందరూ కూడా జై శ్రీరామ్ అనుకుంటూ అరుచుకుంటూనే వెళ్ళాము. సో అసలు గూస్ బంప్స్, అసలు ఎంట్రీ అసలు ఇలాగా చూడగానే నాకైతే కళ్ళంట నీళ్ళు వచ్చేసాయి. ఆనంద బాష్పాలు అనమాట. రాముడు వాళ్ళని చూస్తాను అని నాకు ఇష్టమైన దేవుడు అనమాట శ్రీరాముడు. సో అలాంటి రాముడిని చూడడానికి ఎంత ఎగ్జైటెడ్ అంటే అంత ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఈ దారి చూస్తున్నారు కదా, మేము వెళ్ళేదంతా శుభం దర్శనం వే అనమాట. సో అదంతా ఎంత ఖాళీగా ఉందో, ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళిపోవడమే, ఇంకెక్కడ ఆగేది చేసేది ఏముండదు. ముందుకు వెళ్ళాక మాత్రం చెకింగ్ ఉంటుంది. సో మనం అక్కడ వరకు వెళ్ళాక గుడికి కొంచెం డిస్టెన్స్లోనే క్లాక్ రూమ్ అవి ఉన్నాయి. సో మనం ఏవైనా థింగ్స్ అసలు ఏవి ఫోన్ వాలెట్ తప్పించి ఫోన్ కానీ ఇంకే ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఏది అసలు ఎలో చేయరనమాట. అన్నీ క్లాక్ రూమ్లో పెట్టేయాలి. సో అక్కడ పెట్టేసి మేము దర్శనం చేసేసుకొని వచ్చేసామన్నమాట. సో దర్శనం చేసుకున్నప్పుడు నిజంగా బడబడా కళ్ళని నీళ్ళు వచ్చేసాయి రాముడు వారిని చూసిన వెంటనే. సో అంత
ఆనంద తన్మయంలో అయితే మునిగిపోయామన్నమాట. బయటకు వచ్చేసాక మనకి ఇలా చాలా షాప్స్ అవి కనిపిస్తాయి. అండ్ ఇక్కడైతే బ్యాంగిల్స్ తీసుకోండి. నేను తీసుకోలేదబ్బా, మిస్ అయిపోయాను. ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ నేను ఇంకెక్కడా చూడలేదు అసలు. నేను తర్వాత ప్రయాగ్రాజ్ ఇవన్నీ వెళ్తాం కదా అని చెప్పి బ్యాంగిల్స్ ఇక్కడ కొనలేదు, కానీ ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ ఎక్కడ మళ్ళీ కనిపించలేదు. అయోధ్యలో బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి, మంచిగా కొనుక్కోండి. సీతమ్మ వారు అనుగ్రహం వల్ల ఉన్నట్టున్నాయి, అంత కలకలలాడిపోతున్నాయి. చాలా అద్భుతమైన బ్యాంగిల్స్. మాకైతే అస్సలు టైం లేదు ఏవి షాపింగ్ చేయడానికి. అలా చూసుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాం, ఎందుకంటే సరయు హారతి మళ్ళీ మిస్ అయిపోతామేమో అని. ఆల్మోస్ట్ మాకు 7:30 దాటేసింది. అక్కడ దర్శనం మేము 7 o'clockకి బుక్ చేసుకున్నాం కదా, సో 7:30 ఆ టైం అయిపోయింది బయటకు వచ్చేసి అవన్నీ చూసుకునేసరికి. సో మళ్ళీ ఎక్కడ హారతి మిస్ అయిపోతామా అనేసి తొందరగా పరిగెడుతున్నాం అనమాట. ఇప్పటి వరకు పాపం వాళ్ళు టీ కూడా తాగలేదు, పెద్దవాళ్ళు ఉండాలి కదా అంతసేపు. సో వాళ్ళకి కొంచెం టీ అవి తాగేసాక ఇంకా వెంటనే ఇంకా సరయు హారతికి మధ్యలో ఏంటంటే మనం హనుమాన్ గడి కూడా ఒకటి ఉంది, సో అది కూడా మిస్ అవ్వకూడదు. చాలా ప్రాచీనమైన హనుమాన్ టెంపుల్ అనమాట. సో అది ఒకసారి దర్శనం చేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే సరయూ నదికి. ఈ హనుమాన్ టెంపుల్ చాలా హైట్లో ఉన్నదనమాట. మెట్లు చాలా ఎక్కువ ఉంటాయి. సో పెద్దవాళ్ళు ఎవరిని అయితే నడిపించద్దు, కొంచెం నడవగలిగే వారే తప్పించి కాలు నొప్పులు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళైతే అస్సలు నడవలేరు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక కిందే ఉంచేసి వెళ్ళడం బెటర్ అనమాట. నా అంజనీకి పెద్ద పూలమాల తీసుకున్నాను మెల్ల వేయడానికి, వేస్తారో లేదో చూడాలి మరి. తిరగండి క్రిష. మనం ఇచ్చిన మాల్ని హనుమాన్ వెనకాల వేసేసారు, కానీ పిల్లల మెడలో అయితే మంచిగా చిన్న చిన్న మాలలు వేసారు. పొట్టి పొట్టి మాలలు వేసుకుని బాగున్నారు బాల హనుమాన్లు. ఇది లతా మంగేష్కర్ ఘాట్ అంట. ఇక్కడ చూసారా పెద్ద వీణ ఎంత బాగున్నదో. ఇంకా సరయు నదికి వెళ్ళిపోదాము. హారతి ఎక్కడ మిస్ అయిపోతామా అనిపిస్తుంది, కానీ మిస్ కాకుండా కరెక్ట్ టైంకి అయితే వెళ్ళాము, అదృష్టం. పిల్లలిద్దరూ ఫ్లూట్స్ కొనుక్కొని వాయించుకుంటున్నారు. అలా అన్నీ చూసుకొని వచ్చేసరికి 10 దాటేసింది. ఇంకా తొందరగా డిన్నర్ చేసేద్దాము. డిన్నర్ చేసేసి ఇంకా నైట్ ఒకరోజు ఎంత అదృష్టం ఉంటే రాముడు పుట్టిన స్థలంలో పడుకుంటున్నాము. అసలు ఈ రాత్రికి అయోధ్యలో నిద్ర చేసి పొద్దున్నే ప్రయాగ్రాజ్కి బయలుదేరాలి. పొద్దున్న 4 ఆ టైం కల్లా బయలుదేరాలంట. సో ఇప్పుడు గట్టిగా వేసేయాలి. గట్టిగా అంటే ఇంకేమో కాదు, ఆ రోటీ ఆ పన్నీర్ కర్రీయే. మంచిగా తినేసి పొద్దున్నే లేచిపోయాము. ఇగో మన రామయ్య
అమ్మయ్యని పొద్దున్నే మళ్ళీ దర్శనం చేసేసుకున్నాము. ఇలా రోడ్డు మీద 10 డిగ్రీసో 11 డిగ్రీసో ఉన్నది. ఎంత చల్లగా భలే ఉన్నది అసలు. మంచిగా స్వెటర్లు అవి పట్టుకోండి, చాలా బాగా పనికొస్తాయి. ఇక్కడైతే టీ తాగడానికి ఆగాము, కానీ ఇక్కడ వేడివేడిగా బజ్జీలు వేస్తున్నాడు. పొద్దున్నే బజ్జీలు ఏంటా అని అనుకోవద్దు, కానీ తినండి, అద్భుతంగా ఉంటాయి. ఈ టెంపరేచర్కి ఆ వేడి బజ్జీలు పడితే అసలు ఎంత బాగుంటుందో. ఇక్కడ నుంచి మనకి ఒక 4-5 అవర్స్ జర్నీ ఉంటుంది ప్రయాగ్రాజ్. సో అంతవరకు మంచిగా బజ్జున్నాము. ఈలోపు మీరేం చేయాలి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ని. అలాగే ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ లైక్ ప్లీజ్.